యేసు ప్రభువు దేవుడు నన్ను రక్షించండి, పరలోకి వెళ్తాననేటువంటి మనకి అది ఇచ్చేటప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు అంటే ఏం రక్షణ చేయడం మనకి. అది సంగతి క్రైస్తవులు ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళారు. ఆది సంగతి చరిత్ర చదివితే అమ్మో భయం వేస్తుంది. సింహాలు వదిలిపెట్టారు వాళ్ళ మీద, సింహాలు వెంటబడుతున్న పరిగెత్తారు ప్రాణం కోసం. యేసు ప్రభు దేవుడు కదా అనలేదు వాళ్ళు. ఈ బైబిల్ తర్జుమా చేసిన వాళ్ళకి తారేసి తగలు పెట్టేశారండి. రాబోయే రోజులు బాగాలేదు, ఎలాంటి పరిస్థితులు వస్తాయి మనకు తెలియదు. నిలబడగలమా మనం? చెప్పగలమా యేసు ప్రభు దేవుడు ధైర్యంగా? ఇప్పుడు చెప్తారు తెలుసా, 3 అనుభవాలు ఎప్పుడైతే చెప్పాలి. ఈ 3 అనుభవాలు ఉన్నామనుకో, ఏ చేసుకుంటావు చేసుకో, యేసు ప్రభు దేవుడే అంటాం. ఆ ధైర్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్మ నింపబడాలనే ఆశ ఉండాలి మనల్ని. తన ఆత్మతో నింపయ్యాలి మనం అడగాలంటే పోచాడు. అంతవరకు పరిశుద్ధాత్ముడు మన పైకి రాడు. ఆ ఆశ మనలో ఉండాలి. నేను దేవుడి కొరకు ఏదైనా చేయాలి, ఏదో రక్షించబడ్డాను అయిపోయింది, ఇది మాత్రం కాదు. ప్రతి ఆదివారం ఏదో వచ్చి ఒక కానిగా చేశాను, నా డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోతాను నేను కాదు. ఒక యేసు ప్రభు అందుకే నేను రక్షించుకున్నాడు అనుకుంటాను, మేము పొరపడుతున్నాం. అది కాదు క్రైస్తవ జీవితం. అసలు వచ్చి ఇక్కడ ఎవరో మోషన్ పడ్డ కోసం ₹1 కాదు దేవుడిని రక్షించుకుంది. చాలా తెలుసుకోవాలి. మనం ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.